దీపావళి పండుగ చెడుపై మంచి సాధించిన విజయానికి గుర్తుగా జరుపుకునే పండుగ. ఈ దీపావళి పండుగను అశ్వయుజ బహుళ నరక చతుర్దశిగా చెప్పుకుంటూ ఉంటారు. దీపావళి పండుగ రోజున నరకాసురుడు అనే రాక్షసుడిని తన తల్లి అయిన సత్యభామే చంపుతుంది. దానికి గల కారణమేటో పురాణ కథ ద్వారా ఇప్పుడైతే తెలుసుకుందాం. దితి కశ్యప ప్రజాపతి యొక్క పుత్రులు హిరణ్యాక్షుడు, హిరణ్యకశ్యపుడు. ఒకసారి హిరణ్యాక్షుడు భూమండలాన్ని తీసుకుపోయి సముద్ర గర్భంలో దాచిపెట్టాడు. దీంతో భూమిని పైకి తెచ్చేందుకు శ్రీ మహావిష్ణువు వరహావతారాన్ని ధరించి వజ్ర సమానమైన తన కూరతో హిరణ్యాక్షుడిని అంతమొందించి భూమిని పైకి తీసుకువస్తాడు. ఆ సమయంలోని వరహాస్వామికి భూదేవికి ఒక పుత్రుడు కలుగుతాడు. ఆ పుత్రుడిని చూసి నిషిద్ధ కాలమైన సంధ్యా సమయంలో కలవటం వలన కలిగిన పుత్రుడు కాబట్టి ఇతనిలోని అసురుల లక్షణాలు వచ్చాయని విష్ణుమూర్తి భూదేవికి చెప్తాడు. ఆ మాటలకు బాధపడిన భూదేవి ఎప్పటికైనా విష్ణుమూర్తే తన బిడ్డను సంహరిస్తాడు అని భయపడి తన బిడ్డకు రక్షణ ప్రసాదించమని వరం కోరుకుంటుంది భూదేవి. దానికి విష్ణుమూర్తి సరే అని చెప్పి తన తల్లి చేతులలోనే ఇతనికి మరణం ఉందని హెచ్చరించి ఈ బిడ్డ రామావతారం తర్వాత జన్మిస్తాడని చెప్పి వెళ్ళిపోతాడు. ఏ తల్లి తన బిడ్డను చంపుకోదని భావించిన భూదేవి ఎంతో సంతోషిస్తుంది. త్రేతాయుగంలోని జనక మహారాజుకు సీతాదేవి భూమి నుండి దొరికినప్పుడు భూదేవి జనక మహారాజు వద్ద ఒక ఉపకారం చేయమని ప్రమాణం చేయించుకుంటుంది. ఆ ఇచ్చిన మాట ప్రకారం జనక మహారాజు రావణ వధానంతరం జన్మించిన భూదేవి కుమారుణ్ణి పెంచి నరకుడని నామమిచ్చి విద్యాబుద్ధులను నేర్పిస్తాడు. నరకునకు 16 సంవత్సరాల వయసు వచ్చే సమయానికి అతనిని భూదేవి గంగా తీరంలోకి తీసుకువెళ్ళి అక్కడ అతని యొక్క జన్మ వృత్తాంతాన్ని చెబుతుంది. విష్ణుమూర్తి ప్రత్యక్షమై శక్తి ఆయుధాన్ని దివ్య రథమును అనుగ్రహించి కామరూప దేశమును రాజ్యోతిష నగరమును రాజధానిగా పాలించుకోమని చెప్పి భూదేవితో అదృశ్యమవుతాడు. పెరిగి పెద్దవాడైన తర్వాత నరకుడు కామాఖ్యను రాజధానిగా చేసుకొని ప్రజ్యోతిషపురంను పరిపాలిస్తూ ఉండేవాడు. కామాఖ్యలోని అమ్మవారిని తల్లిలాగా భావిస్తూ చక్కగా పూజ చేసేవాడు. తన రాజ్యంలోని ప్రజలందరినీ ఎంతో చక్కగా పరిపాలించేవాడు. ఈ విధంగా కొన్ని యుగములు గడిచిపోయాయి. తర్వాత ద్వాపర యుగంలో అతనికి పక్క రాజ్యమైన శోణితపురముకు రాజైన బాణాసురునితో స్నేహం ఏర్పడింది. బాణాసురుడు స్త్రీలను తల్లిలాగా భావించేవాడు కాదు. అతని దృష్టిలో స్త్రీ ఒక భోగ వస్తువు. అతని ప్రభావం చేత నరకాసురుడు మెల్లగా అమ్మవారి పూజ ఆపివేశాడు. ప్రపంచంలోని ఇతర రాజ్యాల మీద దండయాత్ర చేసి ఆయా రాజ్యాల్లోని రాజకుమార్తెలందరినీ బలవంతంగా ఎత్తుకొచ్చి తన రాజ్యంలో బంధించి వివాహం ఆడేవాడు. ఆ విధంగా 16,000 మంది రాకుమార్తెలను బంధించాడు. వరహాస్వామి దేవరి భూదేవికి కలిగిన సంతానమే నరకాసురుడు. నరకాసురుడు దేవపుత్రుడే అయినా పుట్టిన వేళా విశేష ఫలితంగా నరకాసురుడిలో రాక్షసత్వం నిండిపోతుంది. తర్వాత కాలంలో నరకాసురుడు కామరూపాధిపతిగా మారుతాడు. ఒకనాడు వశిష్ఠ మహర్షి ప్రజ్యోతిషపురంలోని కామాఖ్యాదేవి ఆరాధనకు వెళ్లకుండా ఆలయ తలుపులు మూయించేశాడు నరకాసురుడు. దీనికి కోపించిన వశిష్ఠుల వారు, నీవు మధ్వగర్భం వలన మితిమీరి అవమానిస్తున్నావు, నీ జన్మదాత చేతనే నువ్వు మరణిస్తావు అని శపిస్తారు. ఆ శాపమునకు భయపడి నరకుడు బ్రహ్మను గురించి తపస్సు చేసి దేవతలు రాక్షసుల నుండి మరణం లేకుండా వరం పొందుతాడు. ఆ వరగర్వంతో ప్రజల్ని దేవతల్ని విడిచిపెట్టకుండా అందరినీ హింసించడం ప్రారంభిస్తాడు. దీంతో నరకాసురుడి ఆగడాల నుంచి రక్షించమని బాధితులు దైవాన్ని స్మరిస్తారు. చివరి నరకాసురుడు స్వర్గంపై కూడా దండయాత్ర చేస్తాడు. స్వర్గానికి అధిపతి అయిన ఇంద్రుడిని తరిమివేసి స్వర్గాన్ని ఆక్రమిస్తాడు. దీనితో శ్రీకృష్ణుడు సత్యభామ సమేతుడై నరకుడిపైకి యుద్ధానికి వెళ్తాడు. శ్రీకృష్ణుడు మొదట మురరాక్షసుని అతని పుత్రులను హతమారుస్తాడు. ఇది చూసిన నరకాసురుడు కోపం తెచ్చుకొని శ్రీకృష్ణుడిపై యుద్ధానికి బయలుదేరుతాడు. నరకాసురుడి యొక్క బాణం తగిలి శ్రీకృష్ణుడు మూర్ఛపోతాడు. అప్పుడు సత్యభామ నరకాసురుడితో ఘోర యుద్ధం సాగిస్తుంది. ఇలా ఈ భీకర యుద్ధం చేసిన తర్వాత సత్యభామ అలసిపోతుంది. అప్పుడు శ్రీకృష్ణుడు సత్యభామకు సహాయంగా నిలిచి అశ్వయుజ బహుళ చతుర్దశి నాడు నరకాసురుడిని అంతమొందిస్తాడు. ఆ పుత్రుని పేరైన కలకాలం నిలిచి ఉండేలా చేయమని సత్యభామ ప్రార్థించడంతో ఆ రోజు నరక చతుర్దశిగా పిలువబడుతుందని వరం ప్రసాదిస్తాడు శ్రీకృష్ణుడు. నరకుని చెర నుండి సాధుజనులు 16,000 మంది రాజకన్యలు విడిపించబడ్డారు.
ఈ దీపావళి పండుగ రోజున మహాలక్ష్మిని పూజిస్తూ ఉంటాము. దీని వెనుక కూడా ఒక పురాణ కథ ఉంది. మహిళమణులంతా అశ్వయుజ బహుళ చతుర్దశి నుండి కార్తీక మాసమంతా సంధ్యా సమయంలోని మట్టి ప్రమిదలలో దీపాలను వెలిగిస్తారు. చివరకు ఈ దీపాలను ముత్తైదువులు కార్తీక పౌర్ణమికి సముద్ర స్నానాలను ఆచరించి జీవనదులలో వదులుతారు. ఇవి సౌభాగ్యానికి, సౌశల్యానికి, సౌజన్యానికి ప్రతీకలుగా భావిస్తారు. దీపాల పండుగ అయిన దీపావళి రోజున మహాలక్ష్మిని పూజను జరుపుకోవటానికి ఒక విశిష్టత ఉంది. పూర్వం దుర్వాస మహర్షి ఒకసారి దేవేంద్రుని ఆతిథ్యానికి సంతోషించి ఒక మహమాన్వితమైన హారాన్ని ప్రసాదించాడు. ఇంద్రుడు దానిని తిరస్కర భావంతో తన వద్దున్న ఐరావతం అనే ఏనుగు మెడలో వేస్తాడు. అది ఆ హారాన్ని కాలితో తొక్కేస్తుంది. అది చూసిన దుర్వాసనుడు కోపం తెచ్చుకొని దేవేంద్రుణ్ణి శపిస్తాడు. తత్ఫలితంగా దేవేంద్రుడు రాజ్యంను కోల్పోయి సర్వసంపదలు పోగొట్టుకొని దిక్కుతోచక శ్రీహరిని ప్రార్థిస్తాడు. ఈ పరిస్థితిని గమనించిన శ్రీ మహావిష్ణువు దేవేంద్రుణ్ణి ఒక జ్యోతిని వెలిగించి దానిని శ్రీ మహాలక్ష్మి స్వరూపంగా తలచి పూజించమని సూచిస్తాడు. దానికి తృప్తి చెందిన లక్ష్మీదేవి అనుగ్రహంతో తిరిగి త్రిలోకాధిపత్యాన్ని, సర్వసంపదలను పొందాడని పురాణాలు చెబుతున్నాయి. ఆ సమయంలో శ్రీ మహావిష్ణువు చెంతన ఉండే మహాలక్ష్మీదేవిని ఇంద్రుడు ఇలా ప్రశ్నించాడు. తల్లి, నీవు కేవలం శ్రీహరి వద్దనే ఉండటం న్యాయమా? నీ భక్తులను కరుణించవా అంటాడు. దీనికి ఆ మాత సమాధానమిస్తూ, త్రిలోకాధిపతి నన్ను త్రికరణ శుద్ధిగా ఆరాధించే భక్తులకు వారి వారి అభిష్టాలకు అనుగుణంగా, మహర్షులకు మోక్షలక్ష్మి రూపంగా, విజయాన్ని కోరేవారికి విజయలక్ష్మిగా, విద్యార్థులు నన్ను ఆరాధిస్తే విద్యాలక్ష్మిగా, ఐశ్వర్యాన్ని కోరి ఆరాధించే వారికి ధనలక్ష్మిగా, వారి సమస్త కోరికలు నెరవేర్చే వరలక్ష్మీదేవిగా ప్రసన్నరాలవుతానని సమాధానమిచ్చింది. అందుచేతనే దీపావళి రోజున మహాలక్ష్మిని పూజించే వారికి సర్వసంపదలు చేకూరుతాయని విశ్వాసం.